హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. టుడే వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి యూజ్ అయినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డైలీ పార్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే పార్ట్ 8 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ప్రీవియస్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, మన క్లాసెస్ ఫాలో అయితే కంపల్సరీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 30 మార్క్స్ నుంచి 40 మార్క్స్ గ్యారంటీగా మ్యాథ్స్లో తెచ్చుకోవచ్చు. ఓకే, క్లియర్. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ టర్మ్. ఓకే, క్లియర్. చూడండి, ఈఎఫ్జి, జేఎల్ఎన్, ఓకే, జీకేఎం. ఓకే, దీనికి రిలేటెడ్గా ఏమొస్తుంది అన్నాడు. ఓకే, క్లియర్. చూడండి, ఈ అంటే ఈఎఫ్జి, ఓకే, జేఎల్ఎన్. ఓకే, క్లియర్. చూడండి, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జే అంటే 7. ఓకే, జే అంటే 10, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14. చూడండి ఎలా ఉంది. 5 రెళ్ళ 10, 6 రెళ్ళ 12, 7 రెళ్ళ 14. ఓకే, చూడండి వీటికి డబల్లో ఉంది. ఇప్పుడు చూడండి, జీ కే ఎం. క్లియర్. జీ మీన్స్ 7, కే మీన్స్ 11, ఎం మీన్స్ 13. ఓకే, క్లియర్. 7కి డబల్ 14 వస్తుంది. 14 అనేది ఎన్. 11కి డబల్ 22 వస్తుంది. 22 అంటే వి. ఎంకి డబల్ 13 అంటే 13 డబల్ 26 జెడ్ వస్తుంది. ఎన్విజెడ్ ఆప్షన్, ఎన్విజెడ్ ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద టూ సైన్స్ టు బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద ఫాలోయింగ్. ఓకే, మేక్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఓకే, ఇందులో 2 అయితే సైన్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్, మైనస్ ఆర్ డివైడెడ్ బై, ఇలా 2 ఇంటర్చేంజ్ అయ్యాయి అన్నాడు. ఓకే, క్లియర్. చూడండి, 15 + 15 × 15 - 15 డివైడెడ్ 15 = 15 అని రావాలంట. ఓకే, క్లియర్. చూడండి, అయితే ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఇంటూ తీసుకోండి. ఫస్ట్ 15 × 15. ఓకే, ఇంటూ ప్లేస్లో ఏం తీసుకోవాలి? ప్లస్ ప్లేస్లో ఇంటూ తీసుకున్నాడు, ఇంటూ ప్లేస్లో ప్లస్ తీసుకోవాలి. 15 - 15 డివైడెడ్ బై 15 = 15 రావాలి. క్లియర్. చూడండి, ఫస్ట్ అయితే డివైడెడ్ బై 15 అంటే -1 ఉంటుంది. 15 225 + 15 240 - 1. ఓకే, 15 నాట్ ఏ క్లియర్. 249 వస్తుంది. క్లియర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, మైనస్ అండ్ డివైడెడ్ బై. మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై తీసుకోవాలన్నాడు. ఓకే, క్లియర్. డివైడెడ్ ప్లేస్లో మైనస్ తీసుకోవాలి. చూడండి, సెకండ్ వన్ 15 -15 + 15. ఓకే, ఇంటూ 15 డివైడెడ్ బై 15 - 15 = 15. క్లియర్. చూడండి, ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై అంటే 1 అయిపోతుంది. ఇంటూ 15 - 15 + 15. క్లియర్. -15కి +15కి క్యాన్సిల్ అయిపోద్ది. 15 × 1 = 15 = 15. ఓకే, క్లియర్. ఈక్వల్ అయింది. ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. ఈ విధంగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, చూస్ ద ఆడ్ వన్ అవుట్ ద గివెన్ ఆప్షన్. ఓకే, 45 75 105 85 అన్నాడు. క్లియర్. చూడండి, 15 × 3 45, 15 × 5 75, 15 × 7 105. క్లియర్. 15లో 85 అనేది పోదు. ఓకే, ఆప్షన్ డి అనేది మన ఆడ్ వన్ అవుట్. ఓకే, 45 75 105 అనేవి 15 యొక్క కారణాంకాలు. ఓకే,
85 అనేది కారణాంకం కాదు. కాబట్టి మనకు ఆడ్ వన్ అవుట్ అనేది 85 ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, చూస్ ద ఆడ్ వన్ అవుట్ ద గివెన్ ఆప్షన్. ఓకే, చూడండి. సి అంటే 3, హెచ్ అంటే 8, ఐ అంటే 11, ఐ అంటే 9, 9. 8, 3, 11, 9, 20 అనేది ఏ ఆప్షన్ ఏ. ఓకే, డి అంటే 4, జీ అంటే 7, జే అంటే 10, అంటే టోటల్ 21. క్లియర్? బి 2, ఐ అంటే 9, జే అంటే 10, టోటల్ 21. క్లియర్? ఈ అంటే 5, జీ అంటే 7, ఐ అంటే 9, టోటల్ 21. క్లియర్? చూడండి, 21 వచ్చింది, 21 వచ్చింది, 21 వచ్చింది. ఈ ఆప్షన్ ఏ అనేది మన హార్డ్ వన్ అవుట్. ఓకే, ఓన్లీ 20 అనేది వచ్చింది. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. ఓకే, 24:4, 45 ఎంత అన్నాడు. ఓకే, 24. ఓకే, 24 అంటే 2 + 4 అంటే ఎంత 6. 24/6 అంటే 4. ఓకే, 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి 45 అంటే 4 + 5 9. 45/9 9 5 జే. ఓకే, క్లియర్? మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? అండర్స్టాండ్? నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ పింక్ ఈజ్ 50 అండ్ రెడ్ ఈజ్ 27, దెన్ బ్లాక్ ఈజ్ అన్నాడు. ఓకే, పింక్ PINK ఎంత అన్నాడు 50 అన్నాడు. క్లియర్? బ్లాక్ రెడ్ = 27 అన్నాడు. చూడండి, పింక్ P అంటే 16, I అంటే 9, N అంటే 14, K అంటే 11. ఓకే, 16, 14, 30, 9, 11, 20, టోటల్ 50. క్లియర్? రెడ్ R అంటే 18, E అంటే 5, D అంటే 4. ఓకే, 18 + 5 23 + 4 27. క్లియర్? చూడండి, ఆ విధంగా బ్లాక్ BLACK. క్లియర్? B అంటే 2, A అంటే 1, C అంటే 3, L అంటే 12, K అంటే 11. 14 15 15 11 26 3 29 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్ సి. క్లియర్? ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ ప్రాబ్లం. సింప్లిఫికేషన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 7/2 / 5/2 × 3/2 హోల్ 7/2 / 5/2 ఆఫ్ 3/2 / 5.25. ఓకే, 7/2 / 5/2 × 3/2 7/2 / 5/2 ఆఫ్ 3/2 / 5.25 ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి, ఫస్ట్ 7/2 / 5/2 × 3/2 7/2 / 5. చూడండి, 5/2 ఆఫ్ 3/2 అంటే హాఫ్ అంటే ఇంటూ 5 × 15/4. క్లియర్? డివైడెడ్ బై 5.25ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 and 1/4 కింద రాసుకోవచ్చు. 2.25 అంటే 1/4 అని అర్థం. క్లియర్? చూడండి, ఇప్పుడు 7/2 / 5/2ని చూడండి, 7/2 / 5/2 కాబట్టి 2కి పోతే 7/5 అనేది డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇంటూ 3/2 చూడండి ఇక్కడ 7/2 / 15/4 కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 14/15 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 2 1 జే 2 2 జే 7 14/15. క్లియర్? డివైడెడ్ బై 21/4. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి, ఈ 7 3 జా 21/5 2 జా 10 ఇంటూ ఈ 14/15 పైకి వెళ్తే 15/14 అవుతుంది. డివైడెడ్ బైని ఇంటూలో మార్చుకుంటే 4/21 అవుతుంది. క్లియర్? చూడండి, ఇప్పుడు 5 3 5 2 7 2 7 3. ఓకే, 3 1 3 7
2 రెళ్ళ 4 4 క్యాన్సిల్. ఓకే, 3/7 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్ కూడా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 37/13 ఈక్వల్ టు 2 + 1/x + 1/y + 1/z వేర్ x, y, z ఆర్ నేచురల్ నెంబర్స్. ఓకే, దెన్ x, y, z ఆర్. ఓకే, ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి చూడండి. 37/13 ఈ 2 + 2 అతనికి వస్తే -2 అవుతుంది. క్లియర్? చూడండి, 37 - 26 13 26/37. క్లియర్? ఇప్పుడు చూడండి 11/37. ఓకే, ఇప్పుడు 1/x + 1/y + 1/z ఈక్వల్ టు 11/13. క్లియర్? ఇప్పుడు 13/11 ఈక్వల్ టు ఓకే 1 and 2/11 అని రాసుకోవచ్చా? క్లియర్? చూడండి, 11 11 2 13/. ఈ ఇప్పుడు తర్వాత ఈ 11/2 కింద మార్చుకుంటే చూడండి 5 and 1/2. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ 5ని 1ని x అనుకుంటే, 5ని y అనుకుంటే, 2ని z అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 1/z కాబట్టి 1/2 ఫార్మెట్లో ఉంది కాబట్టి z. ఇప్పుడు మన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటంటే 152. క్లియర్? 152 ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? ఓకే, ఈ విధంగా అయితే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. క్లియర్? చూడండి, ఏ ఫార్మాట్లో ఏముంది ఆ విధంగా మనం XYZ విలువలను కనుగొన్నాం. ఓకే, ఈ 152 అనేవి నేచురల్ నెంబర్స్ కూడా. ఓకే, ఏ మ్యాన్ బాట్ 5 షర్ట్స్ at 450 rupees each, 4 trousers at 750 rupees each, and 12 pairs of shoes at 750 each. What is the average expenditure for article? ఓకే, క్లియర్? చూడండి, 5 షర్ట్స్ ఈచ్ వన్ ఎంత 450 రూపీస్ ప్లస్ 4 ట్యూసర్స్ ఈచ్ వన్ 750 రూపీస్ ప్లస్ 12 షూస్ ఇంటూ ఈచ్ వన్ 750 రూపీస్ బై టోటల్ 5 + 4 + 12. క్లియర్? 5 0 0 5 5 = 25 5 4 = 20 22. క్లియర్? 4 0 4 5 = 20 4 7 28 30. క్లియర్? 12 750 = 9000. క్లియర్? బై టోటల్ 21. టోటల్ 9000 3000 12,000 14,250 by 21. 3 7 = 3 4 = 12 3 7 = 21. ఓకే, 3 5 = 15 3 zeros. ఓకే, 4750/7. ఐ థింక్ ఆన్సర్ 7 6 7 6 అనేది వస్తుంది కాబట్టి మన ఆప్షన్ డి అనేది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, చూడండి 5 4 8 ఉంది, ఇక్కడ ఆప్షన్లో 6 ఉంది కాబట్టి మన ఆన్సర్ 67.57 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. 7 6 42 చివరి 6 ఉంది కాబట్టి మనం ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 6 ఎక్కడ ఉంటే అక్కడ మనం ఆన్సర్ని క్లియర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If selling price is doubled, the profit triples. Find the profit percentage. Okay, if selling price is doubled, the profit triples. Find the profit percentage అన్నాడు. చూడండి, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబల్డ్ ద ప్రాఫిట్ ట్రిపుల్స్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. ఓకే, ఇది ఎలా చేయాలంటే సిపి = 100. ఓకే,
సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. క్లియర్. న్యూ సెల్లింగ్ ప్రైస్ చూడండి, న్యూ సెల్లింగ్ ప్రైస్ 2x అవుతుంది, డబుల్ అన్నాడు కాబట్టి. ఓకే క్లియర్. ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 2x మైనస్ కాస్ట్ ప్రైస్ 100. క్లియర్. నెక్స్ట్ ద ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్ ద ప్రాఫిట్ ట్రిపుల్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి 2x మైనస్ 100 ఈక్వల్ టు ట్రిపుల్స్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 100. క్లియర్. చూడండి 2x మైనస్ 100 ఈక్వల్ టు 3x మైనస్ 300, x ఈక్వల్ టు 200. క్లియర్. చూడండి కాస్ట్ ప్రైసు 100, సెల్లింగ్ ప్రైసు 200, ప్రాఫిట్ ఎంత వస్తుంది 100. కాబట్టి మన ఆన్సర్ 100%. క్లియర్. ఆప్షన్ బి అనేది రైట్. ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. బై సెల్లింగ్ an ఆర్టికల్ మిసైల్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద ప్రైస్ హీ బ్రాట్ ఇట్ ఇఫ్ హీ సోల్డ్ ఇన్ 375 రూపీస్. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్? ఓకే, ఏమంటే కాస్ట్ ప్రైస్, ఓకే, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు చూడండి 1/4 అన్నాడు. ఓకే, 1/4 అంటే 1/4 మీన్స్ 25%. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 125 అవుతుంది. ఈ 125 వాల్యూ ఎంత అన్నాడు 375 రూపీస్. క్లియర్. 121 1 జా, 122 3 జా. ఓకే, 375. ఇప్పుడు మనకు వాట్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ 300 రూపీస్కి వస్తువు అనేది కొనుగోలు జరిగింది. ఓకే క్లియర్. ఈ విధంగా అయితే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే క్లియర్. ఏ సమ్ ఆఫ్ 1290 rupees is divided between A, B, C such that A share is 1.5 times that B and B share is 1 and 3/4 times that C. What is the C ratio? Okay, A is to B ఈక్వల్ టు ఏమన్నాడంటే ఫస్ట్ 1 and 1/2 కాబట్టి ఈ 1 and 1/2 ఉందని 3/2 అని రాసుకోవచ్చు. అంటే A is to B ఈక్వల్ టు 3 is to 2. నెక్స్ట్ B is to C ఈక్వల్ టు ఎంత అన్నాడు 1 and 3/4 అంతే 7/4 కాబట్టి 4 is to 7 అని రాసుకోవచ్చు. క్లియర్. 7 is to 4. ఇప్పుడు చూడండి A is to B ఈక్వల్ టు 3 is to 2, B is to C ఈక్వల్ టు 7 is to 4. ఇప్పుడు A is to B is to C అంతా ఈ రెండు 7 3 జా 21 is to 7 2 జా 14 is to 8. క్లియర్. చూడండి ఇప్పుడు A is to B is to C ఇచ్చాడు. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C టోటల్ ఎన్ని పార్ట్స్ 21 ప్లస్ 14 ప్లస్ 8 టోటల్ 43 పార్ట్స్. 43 పార్ట్స్ వాల్యూ ఇస్తాడు ఎంత 1290. 1 పార్ట్ ఈక్వల్ టు 30 రూపీస్. మనకు అడిగింది ఎవరిది C షేర్. C ఎంత 8 పార్ట్స్ 8 ఇంటూ 30 240 రూపీస్ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. 240 ఆప్షన్ డి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. ఈ విధంగా అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఇంతటితో అయితే మన 48 క్లాస్ కంప్లీట్ అయింది. ఓకే, మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అది మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.